ఏబిపిఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 రెండిటికి సంబంధించి చిన్న అప్డేట్ అయితే తీసుకొచ్చాను. ఓకేనా. అంటే ఈ పోస్టులను కొన్నింటికి డిక్రీజ్ చేశారు, కొన్ని దాంట్లో ఇంక్రీజ్ చేశారు. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఇలాంటి క్వశ్చన్ అడుగుతున్నారు. ఈ వీడియో చూసారంటే ఎవరైతే మనం ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళ ఉద్దేశించి మాత్రం చేస్తున్నాం, కొత్త వాళ్ళంటే స్కిప్ చేసుకు వెళ్ళిపోండి. ఓకేనా. సెకండ్ థింగ్, దయచేసి ఈ వీడియోని పొలిటికల్ యాంగిల్ తీసుకెళ్ళకండి. ఏ పార్టీని పోవడానికో లేదా తిట్టడానికో అది మనం పెట్టలేదు. ఓకేనా. మనకి జెన్యున్గా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళని ఆస్పిరెంట్స్కి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. ఓకే, టాపిక్లో వచ్చేద్దాము. ఈ గ్రూప్ 2 సంబంధించి చూసారంటే పోస్ట్ అనేది డిక్రీజ్ చేశారు. ఓకేనా, అది మీకు డీటెయిల్గా చూపించే మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సెకండ్ థింగ్ ఏమంటే ఈ గ్రూప్ 1 కూడా పోస్ట్ అనేది ఇంక్రీజ్ చేశారు, అది ఏది అనేది కూడా చూపిస్తాను. ఇంకోటి ఏమంటే గ్రూప్ 1 సంబంధించి ఇంటర్వ్యూ అనేది తీసేయాలనేది కొంతమంది జేఏసీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ డిమాండ్. ఎందుకు అలా అడుగుతున్నారు ఏమని కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ థింగ్ గ్రూప్ 1 తీసుకుందాము, చూపిస్తాను. అది కూడా గ్రూప్ 1 చూసాను, గతంలో మనకి 71 ఉంది కదా, ఇప్పుడు చూసారంటే ఇది 149కి ఇంక్రీజ్ చేశారు. ఓకేనా. కానీ ఇంకొక విషయం అంటే గ్రూప్ 2 ఉంది కదా, అది చూసారంటే గతంలో 750 ఉంది కదా, ఇప్పుడు చూసారంటే 673కి డిక్రీజ్ చేశారు. ఓకేనా, ఇది కొద్దిగా బ్యాడ్ అనే చెప్పాలా. బట్ ఈ ఆన్లైన్లో ఏం చేస్తున్నా అంటే ఈ జేఏసీ వాళ్ళు 1000 పోస్టులు ఖచ్చితంగా ఇంక్రీజ్ చేయాల్సిందని డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్ 1 సంబంధించి చూసారంటే పోస్టులు ఇంక్రీజ్ చేశారు, బట్ మాకు ఇంటర్వ్యూ వద్దు. ఎందుకంటే మీరు రీసెంట్ డేస్లో చూస్తుంటారు, ఇంటర్వ్యూ పెట్టడం వల్ల అంటే వాళ్ళ డిమాండ్, ఇంటర్వ్యూ పెట్టడం వల్ల పోస్టులు అమ్ముకుంటున్నారు అన్నది చాలామంది డిమాండ్. మరి చూడాలా ఇది తీస్తారు లేదనేది. వీళ్ళైతే ప్రజెంట్ ఆన్లైన్లో వీటన్ని క్విక్గానే అంటే యాక్టివ్గానే ఉన్నారు. మరి ఆఫ్లైన్లో లేదా గతంలో లాగా చేస్తారు లేదా మరి వెయిట్ చేసేది చూడాల్సిందే. ఓకేనా. సో ఇంకా నోటిఫికేషన్ అంటారా, నోటిఫికేషన్ అడుగుతుంటే సేమ్ ఆన్సర్ గతంలో మీకు ఏదైతే చెప్పానో ఇంకా ప్రాపర్ అప్డేట్ అయితే లేదు. ఓకేనా. క్యాన్సిల్ అయిపోతుందని ఏకంగా చెప్పేస్తున్నారు, అదైతే నమ్మకండి అవాస్తవాలు. బట్ ఇదైతే మీకు ఫర్దర్గా ఉంటే అప్డేట్ కూడా ఇస్తాను.